సిడిపిఓలు సూపర్వైజర్లు అత్యుత్తమ సేవలు అందిస్తూ అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయ్ మహిళా శిశు వికాస కేంద్రంలో సిబ్బందికి ప్రీ స్కూల్ పై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. చిన్నారులకు ఆటపాటలతో నాణ్యమైన విద్యను అందించాలని పేర్కొన్నారు. టీచర్లు తరచూ తల్లులతో మాట్లాడి చిన్నారుల యోగక్షేమాలు తెలుసుకోవాలని, తద్వారా అంగన్వాడీ కేంద్రాలపై మంచి అభిప్రాయం కలుగుతుందని అన్నారు. సిడిపిఓలు సూపర్వైజర్ల పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చాలా సందర్భంలో మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ తీసుకుని వచ్చిన తర్వాత వారికి ఉన్న వాళ్ళకి శ్రద్ధ పెట్టి చెప్పకపోయిన వల్ల ఆ ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ కింద స్థాయికి పర్కులేట్ అవుతలేదు. ఇంకొకటి మనం ఎన్నో ట్రైనింగ్స్ కానీ కరిక్యులం ఫ్రేమ్వర్క్స్ మనం చేయొచ్చు. బట్ గతంలో ఇచ్చిన బేసిక్ టాయ్స్, బేసిక్ ఫెసిలిటీస్ కూడా నేను చాలా అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేశాను, నేను చూశాను. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ సప్లై చేసిన మెటీరియల్ కూడా చాలా సందర్భంలో నాకు కన్నపడలేదు. అంగన్వాడీ సెంటర్స్లో అది లేదు. నాకు పూర్తి స్థాయిలో అది అవగాహన ఉంది. దట్ రీసెంట్లీ అంటే జస్ట్ ఒక ఇయర్ బ్యాక్ నాకు మెటీరియల్స్ టాయ్స్ ప్రొవైడ్ అయింది, ఫ్లాష్ కార్డ్స్ ప్రొవైడ్ అయింది. అవునా కదా? అయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఒక్క సంవత్సరం లోపల అది గైవ్ అయిపోతుంది. ఈ జిల్లాకి వచ్చి ఒక 7 నెలలు అవుతుంది, 7 నెలలు అవుతుంది. 7 నెలలో మధ్యలో 2-3 మంత్స్ నేను బాగా విజిట్ చేసుకుంటే నాకు ఎక్కడ కూడా నాకు టాయ్స్ కానీ ఫ్లాష్ కార్డ్స్ కానీ అంటే ఇది ఐఈసీ మెటీరియల్ ఏదైనా ఉంటుంది, లేకపోతే అంటే పిల్లలకి స్టడీ పరంగా ఏదైనా చెప్పుకోవడానికి స్టోరీస్ ఉంటుంది, అది నాకు ఎక్కడ కూడా కనపడలేదు.